హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ వరల్డ్ ఛానల్. సో నేనైతే ఇవాళ రోజ్మెరీ వాటర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి కొంచెం పెద్ద మంటలు అయితే ఇది బాయిల్ అవ్వాలి. సో దిస్ ఈజ్ హౌ వాటర్ గెట్ బాయిల్. అయితే ఇప్పుడు బాయిల్ అవుతుంది ఇలా. నేను ఇప్పుడు ఇందులో మెయిన్గా అయితే నేను తీసుకుంది 2 టేబుల్ స్పూన్ రోజ్మెరీ డ్రై లీవ్స్, 1/2 స్పూన్ ఫెనగ్రీక్, 1/2 స్పూన్ క్లోవ్స్ తీసుకున్నా. ఈ 3 ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే మన హెయిర్ని బూస్ట్ చేస్తుంది, ప్లస్ ఇంకోటి హెయిర్ ఫాలికల్స్ని మంచిగా స్ట్రెంథెన్ చేసి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం ఒక 15 to 20 minutes అయితే లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. నేను సిమ్మర్లో అయితే పెట్టేసాను స్టవ్ని. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో అయితే బాయిల్ చేసుకుందాం మనం, ఓకేనా. బాయిల్ అవుతుందన్నమాట. రోజ్మెరీ అంటే చాలామంది చాలా ఇష్టం, ఎందుకంటే హెయిర్ని రీగ్రోత్ చేస్తుంది కాబట్టి. బాయిల్ అయిపోతుంది, నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇది డైలీ నేను వన్స్ పెట్టుకుంటాను బిఫోర్ స్లీప్, అంటే 2 hours ముందు అప్లై చేసుకొని పండుకుంటాను. ఇది ఎట్లా అంటే మీరు యూజ్ చేయొచ్చు, బట్ తలస్నానం చేయడం ఇవన్నీ ఏం చేయొద్దు. ఇట్ లుక్స్ వెరీ పర్ఫెక్ట్. దెన్ ఐఎమ్ మూవింగ్ టు రీఫిల్ బౌల్. ఇందులో అయితే స్టోర్ చేసుకుంటాను నేను ఇప్పుడు ఇది కూల్ అయిన తర్వాత. ఇట్లా వడబోసుకొని ఇంకా ఈ గిన్నెలో అయితే పెట్టుకున్నాను. ఇది కూల్ అవ్వాలి మొత్తము. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Radhika's World. Thank you so much for watching. Bye bye. Until then, see you in the next video.